రాజమండ్రికి చెందిన మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 6 రోజులుగా మృత్యువుతో ప్రియాంక పోరాడుతుంది. మద్యం మత్తులో ప్రియాంకను యువకులు ఢీకొట్టారు. ఇక తలపై నుంచి కారును పోనిచ్చారు. ఈ ఘటనలో ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో ప్రియాంకకు చికిత్స కొనసాగుతుంది. రాజమండ్రికి చెందిన మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 6 రోజులుగా మృత్యువుతో ప్రియాంక పోరాడుతుంది. మద్యం మత్తులో ప్రియాంకను యువకులు కారుతో ఢీకొట్టారు. తలపై నుంచి కారును పోనిచ్చారు. ఈ ఘటనలో ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రి ఐసీయూలో ప్రియాంకకు చికిత్స కొనసాగుతోంది. రాజమండ్రి చెందిన మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ ఉన్నారు. మణికంఠ, శంకరి, మెడికల్ స్టూడెంట్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో వెంటిలేటర్పై వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే అనధికారికంగా ఆమె మృతి చెందినట్లు సమాచారం అయితే అందుతూ ఉంది. అధికారికంగా మాత్రం ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత కఠినంగా విషమంగా ఉన్నట్లు మనకైతే సమాచారం అందుతూ ఉంది. ఆమెను బ్రతికించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వైద్యులు ఆమెకు అన్ని విధాలా అత్యంత ఆధునిక చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె బ్రెయిన్ డెడ్ కావడంతో వైద్యానికి సహకరించడం లేదు. సో ఆమెను బ్రతికించడం కూడా అత్యంత కష్టతరంగా మారిందని కూడా వైద్యులు చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. మరోవైపు ఇప్పటికే ప్రియాంక తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే ఆమె స్నేహితులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆసుపత్రి దగ్గరే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎంతో కష్టపడి చదువుకున్న తమ కుమార్తె అర్ధాంతరంగా ఇలా యాక్సిడెంట్కి గురి కావడం తమకు తీరని లోటంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితులు జశ్వంత్ కావచ్చు, లేదంటే జోసెఫ్ కావచ్చు, ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరికీ రిమాండ్ కూడా విధించింది. 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వాళ్ళు రాజమండ్రి జైల్లోనే జ్యుడిషియల్ రిమాండ్లో ఇద్దరు నిందితులు ఉన్నారు. మద్యం మత్తులోనే నిందితులు ఇద్దరు కూడా ఆమెను అత్యంత బలంగా 3 సార్లు ఢీకొనడంతో అత్యంత వేగంగా వెళ్తూ కారుతో ఆమె యొక్క బైక్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రిలోనే ఆమెకు చికిత్స అందించారు. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా హైదరాబాద్లో అత్యంత ఆధునిక చికిత్స అందిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత కఠినంగా మారుతుందని కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. ప్రియాంక గతంలోనే వాళ్ళు ఏపీలో నివాసం ఉండేవారు. ఆ తర్వాత తెలంగాణ గద్వాల్ జిల్లాకైతే అక్కడ స్థిరపడుతూ వ్యాపారం చేసుకుంటూ అతని తండ్రి ప్రస్తుతం ప్రియాంకనైతే చదివించుకుంటూ ఉన్నాడు. ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.